తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతానని హుజూర్ నగర్ మున్సిపల్ 22వ వార్డు అభ్యర్థి అమరబోయిన ఊహా సతీష్ తెలిపారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండాని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వార్డులో డ్రైనేజ్, నీటి కొరత సమస్య లేకుండా చూస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా వార్డును అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు. నమస్కారం. 22వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మీ 22వ వార్డు అభ్యర్థి అమరబోయిన ఊహా సతీష్. నేను మీ 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా హస్తం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని కోరుకుంటున్నాను. ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం. అమరబోయిన సతీష్ గారికి, ఊహ గారి సతీష్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఇంతకుముందు కూడా సతీష్ గారు కూడా వార్డుకు అభ్యర్థిగా పోటీ చేసి అధిక మేషంతో గెలిచి ఈ వార్డులో చాలా మంది అందరితో సన్నిహితంగా ఉండి చాలా రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, మన మురికాలు కానీ అన్ని విధాలుగా అందరితో పాటు కలిసిమెలిసి ఆదుకున్నాడు. సతీష్ గారికి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చి అధిక మేజర్స్తో గెలిపించాలని ఈ జనాల ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఉచిత కరెంటు కానీ, ఇది పోయిన మన రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, రైతులకు కానీ బోనస్ కానీ, బస్సు ఛార్జీలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ కూడా జనాల అభివృద్ధి పెట్టుకునే అమరబోయిన సతీష్ గారి భారతీయ మెజార్టీ గెలిపించాలని ఉత్తమ్ కుమార్ ఆదేశాల మేరకే మేము ఈ వార్డులో ప్రచారం చేస్తున్నాం. ఈ జనాలతో కలిసి కూడా మేము చాలా మెజార్టీతో గెలిపించాలని ఉత్తమ్ కుమార్ ధన్యవాదాలు చెప్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.